జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే తరచుగా ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి జాగ్రత్త పడాలి. సాధారణంగా కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచు అనారోగ్య సమస్యలు వచ్చినా ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా? లేదా ఎవరైనా గిట్టని వారు మనపైన చేతబడి చేయించారా? అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్లే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. మరి ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోలను దగ్గరగా ఉంచుకోవడం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటికి ఎలా తెలుసుకోవాలి? వాటిని దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి మొక్కలు, పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోవటం, ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి, ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా ఉండటం, కిటికీలను తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరము శబ్దం చేస్తాయి. మరి మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మామిడిపోవడం లేదా ఇంకా చేతిలో నుంచి జారిపోవటం, ఒలిగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. మరి ఇక తెలియని బాధ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు రావటం, చెలరేగడం, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదండి. ఎందుకంటే ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి దరిద్రం పడుతుంది. మరి ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. మరి ఆర్థిక నష్టము, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే వెంటనే వాటిని తొలగించడం మంచిది. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు, వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు. మరి ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగేటటువంటి అవకాశం. కాబట్టి అలా చేయకండి. దీపం దేవతల స్వరూపం. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలాగా చూసుకుంటే మంచిది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉండటం వలన ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని భావించాలి. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ, కంప్యూటర్లను ఉంచవద్దు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదండి. ఇలా చేస్తే ఐశ్వర్యం ఉన్నది పోతుందని పండితులు కూడా చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం పండితులు చెప్పేది, బాత్రూంలో ఉంచినటువంటి బకెట్లు ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. ఇలా చల్లితే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. మరి అనుకూల శక్తి పెరుగుతుంది. సూర్యాస్త సమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివలన ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. ఇంటి గోడలపైన పగులు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి అంటారు వాస్తుశాస్త్ర నిపుణులు. కాబట్టి వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదండి. ఒకవేళ అలా ఉంటే ఇంట్లో చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం అంటారు. కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. ఏ దేవుడిని తలుచుకున్నా మొదటగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాము. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంత త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలెగూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా చూస్తాము. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. మీకున్న అప్పుల బాధలు
తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయడం మంచిది. లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టుకోవాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యము దీపారాధన చేయాలి. పురిటి స్త్రీని విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేసుకుంటే మంచిది. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణము, భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉండాలి కూడా. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేస్తే మంచిది. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు కూడా మీ కుటుంబ సభ్యులపైన పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా చేస్తాయి. ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి చాలా మంచిదని. ఇల్లు అంతా కూడా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా పూస్తూ ఉండాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. సాయంత్ర సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. పైన వీడియోలో చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు చేయడం వలన మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాదు. అట్లాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందరూ కూడా ప్రశాంతంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉంటారు. జై శ్రీమన్నారాయణ.